ఇంకేదన్నా అంశాలు తెర మీదకి తీసుకొస్తారేమో. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూస్ ఇవన్నిటినీ కూడా ఇక మనం యాగ్రెసివ్ అటాకింగ్ మోడ్లో, అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రచారం ఎట్లయితే చేశామో చిన్న చిన్న సంఘటనలు కూడా చూపించాము. అదే తరహా ఇప్పుడు ప్రతి అంశంలో కార్నర్ చేయండి, మన సోషల్ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మన నాయకులందరూ రెస్పాండ్ అయిపోవాలి, మాట్లాడేయాలి అని ఏమైనా చెప్తారేమో తెలియదు. వీళ్ళు రాశారు కదా జ్యోతి, వైసీపీ అరాచకాలను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు. అంటే మేబీ ఇక లేకపోతే ఓ పని చేస్తారేమో. ఇప్పుడు పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటున్నారు కాబట్టి దాన్ని ఘర్షణ వాతావరణంగా, ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఇన్సిడెంట్ జరిగింది, టీడీపీ వాళ్ళు పక్క తప్పుకుని జనసేన వాళ్ళను వీళ్ళు కొట్టుకునేటట్టు, లేకపోతే ఈ కులం వాళ్ళతో గొడవ చేయించారనుకోండి, అలా ఏమన్నా చేపిస్తారేమో ఇప్పుడు. అలా ఎందుకంటే ఇక అంతే కదా, ఇంకా అంత మించి ఏముంటుంది కలిసి కట్టిగా ఎదుర్కోవడం అంటే. లేదా వెంటనే టీడీపీ జనసేన బీజేపీ కలిసి జెండాలు పట్టుకుని వచ్చి కొట్టడానికి దిగాలి పోలీసులు బదులు. అలా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారేమో. అంటే సామాజిక వర్గ రాజకీయాలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని కలుపుకునే ప్రయత్నం కూడా వీళ్ళ భేటీ ద్వారా ఏమన్నా అవుతుందా రేపు? అంటే నా వరకు నాకైతే 3 అంశాలు అనిపించిందండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న అమిత్ షాని కలిసి వచ్చారు, తర్వాత చంద్రబాబు గారితో 2.5 గంటలు కూర్చున్నారు. ఒకటి, వాళ్ళ పార్టీలో చాలా మందికి అసంతృప్తి ఏంటి అంటే పదవుల పందేరం దగ్గర మొన్న బొలిశెట్టి గారు చెప్పినట్టు 60-30-10 కావాలన్నారు.